హైదరాబాద్ ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. త్వరలో నగరంలో ఆర్టిఫిషియల్ బీచ్, బోట్ హౌస్లను నిర్మించబోతున్నట్లుగా చెప్పారు. కుతుబ్ షాహీ టామ్స్, కటోరా హౌస్ వంటి చారిత్రక కట్టడాలను పునరుద్ధరిస్తామని, ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రైవేటు పెట్టుబడుల ద్వారా ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. పెట్టుబడులు వచ్చాక పనులు మొదలు పెడతామన్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. టూరిజం రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతుంది. అట్లాంటి టూరిజం డిపార్ట్మెంట్ ముందుండి నడిపిస్తున్న టూరిజం మినిస్టర్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ మేజర్గా హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ అనే మేజర్ టూరిస్ట్ ప్లేస్ చెప్పుకుంటాం. అట్లాంటిది ఈ 7 టౌన్స్ ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా ఒకప్పుడు నిజంగా మీరు చెప్పినట్టుగా ఒక వెలిగాయి. అట్లాంటి వాటిని ఎలా డెవలప్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? ఈ రోజున కార్వాన్ ఎమ్మెల్యే గారు కైసర్ మెహద్దీన్ గారు, అట్లాగే మా టూరిజం కార్పొరేషన్ ఎండి గౌతమి గారు, అట్లాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు అందరం వచ్చి ఈ యొక్క ప్రాంతంలో అంటే ఒకటి గోల్కొండ ఫోర్ట్, గోల్కొండ నవాబుల చరిత్ర తెలియదేం కాదు, అతి గొప్ప పురాతనమైనటువంటి నిర్మాణాలు. అట్లాగే 7 టోమ్స్, అట్లాగే 7 టోమ్స్ ఉన్నది, 7 కట్టడాలు కూడా కుతుబ్ షాహీ టోమ్స్. ఇక్కడ దీని పరిసర ప్రాంతాల్లో చాలా రకాల అంటే ఏమంటారు ఖజానా, అట్లాగే మన కటోరా హౌస్ అని ఒక పెద్ద బావి అంటే మొత్తం అప్పుడు ఆ రోజుల్లో హైదరాబాద్కు మొత్తాన్ని కూడా నీళ్లు ఇక్కడికి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఇట్లవన్నీ కూడా శిథిలమై ఉన్నాయి. సో వాటిని రెస్టోర్ చేసే కార్యక్రమం. అట్లాగే ఈ యొక్క ఖజానా హౌస్, ఇందులో కూడా మ్యూజియం, ఒకప్పుడు ట్రెజరీ, తర్వాత మ్యూజియం కన్వర్ట్ అయింది. ఆ మ్యూజియం కూడా ఇప్పుడు ఏం అవుపడతలేదు, మొత్తం తాళాలు వేసి ఉన్నాయి. సో వాటిని కూడా రెస్టోర్ చేసే కార్యక్రమం చేసి టోటల్గా అంటే ఆ కొలాప్స్ స్టేజ్కి వచ్చినాయి. సో వాటిని రెస్టోర్ చేసి మళ్ళీ దీన్ని పునరుద్ధరించే కార్యక్రమం చేసి ఇందులో దీంతో పాటుగా ఇక్కడ ఎక్కడైతే మన ఓల్డ్ సిటీలో లార్డ్ బజార్ అంటామో అట్లాగా ఇక్కడ కూడా విపరీతమైన ప్లేస్ ఉంది. ఇక్కడ కూడా కొన్ని షాప్స్ కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్లస్ గోల్కొండ చూడడానికి వచ్చేటువంటి టూరిస్టులకు ఈ యొక్క టెక్స్టైల్ అంటే ఖాదీకి సంబంధించినటువంటి ఖాదీ సెంటర్స్, హ్యాండ్లూమ్స్, దాంతోపాటుగా హ్యాండీక్రాఫ్ట్స్, నిర్మల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. సో అటువంటి వాటిని కూడా తెచ్చిపెట్టడం మూలన వచ్చేటువంటి వాళ్ళకు టూరిస్ట్ ప్లేస్ చూస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి ఈ యొక్క హ్యాండ్లూమ్స్ కానీ అదర్ హ్యాండీక్రాఫ్ట్స్ కొనుగోలు చేయడం ద్వారా వాటిని ఉత్పత్తిదారులకు కూడా కొంత వాళ్ళకు ఉపాధి అవకాశం దొరుకుతుంది. అట్లాగే నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసే కార్యం చేస్తాను. ఈ న్యూ టూరిజం పాలసీ తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రభుత్వమే అన్ని పెట్టుబడులు పెట్టదు. సో ప్రైవేట్ కూడా భాగస్వామ్యం చేసి PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సార్ ఆల్రెడీ తెలంగాణ టూరిజంలోనే ఒక రెవల్యూషన్ వచ్చింది సార్. ఇప్పటికే చాలా అంటే అసలు శిథిలమైనవి కూడా చాలా డెవలప్ చేశారు. అది కాకుండా కొత్తగా ఇప్పుడు బీచ్, ఆర్టిఫిషియల్ బీచ్ లేకపోతే బోట్ హౌసెస్ అన్ని కూడా తీసుకొస్తున్నారు. అవి ఎక్కడి వరకు వచ్చేసారు? ఎప్పటిలోపు మనం హైదరాబాద్లో బీచ్ చూడొచ్చు? ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే టూరిజం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ పెట్టడం జరిగిందో దానిలో చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నవి. అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ చేసే కార్యక్రమాలు ఆ టూరిజం పాలసీ ప్రకారమే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారు. ఆల్ ఇదర్స్ ఇన్ ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, తొందరలోనే హైదరాబాద్లో బీచ్ చూడబోతున్నాం అని అయితే తెలుస్తుంది మనకి. మొత్తానికి హైదరాబాద్లోని టూరిజం డెవలప్మెంట్, హైదరాబాద్ అనే కాదు తెలంగాణలో కూడా టూరిజం డెవలప్మెంట్ ఆన్లైన్ ఉంది అని అయితే చెప్తూ వస్తుంది.